నమస్తే, వెల్కమ్ టు N99 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పడమట నరసాపురం గ్రామంలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమి తక్షణమే పంపిణీ చేయాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక పడమటి నరసాపురం రెవెన్యూలో 162లో ఉన్న ప్రభుత్వ భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ జూలూరుపాడు మండల కార్యదర్శి యాస నరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేక దఫాలుగా ప్రభుత్వ దృష్టికి నరసాపురం 162లో గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మండలంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని అనేక దఫాలుగా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆయన సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుందని, గిరిజన స్వాధీనం చేసుకుని ఇంటి స్థలం లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని, లేని ఎడల సిపిఎం పార్టీ జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయించి సిపిఎం పార్టీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బానోతు ఈశ్వర్, లాకోట్ శ్రీను, పార్టీ శాఖ కార్యదర్శి బానోతు రూప, అభిమిత్ర, పార్టీ సీనియర్ నాయకులు బొల్లి లక్ష్మయ్య, నాగేశ్వరరావు, బుఖ్య, బిచ్చు తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుండి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 162 చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఇప్పటికే గిరిజనేతరులు ఆక్రమించుకొని స్వాధీనం చేసుకొని సాగు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గిరిజనులకు ఇళ్ల స్థలాలుగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని చెప్పి అనేక మార్లు విన్నపం చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, మొన్న ప్రభుత్వం ఏదైతే హద్దులు ఏర్పాటు చేసిందో హద్దులకు ఇరువైపులా ఉన్నటువంటి భూమి ప్రభుత్వ భూమి కాబట్టి ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని నిరుపేదలుగా ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, లేని ఏడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలేసి ఇక్కడ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.